జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారికి ఇంట మరియు బయట అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీ తప్పు ఏమీ లేకపోయినా సరే అవమానాల పాలు కావాల్సి వస్తుంది. అందుకే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా మీ పనేదో మీరు చేసుకుంటూ జాగ్రత్తగా కాలం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే అంతో ఇంతో సేఫ్గా ఉండగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా సరే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కేరింగ్తో చేయండి. ఈరోజు కన్యా రాశి వారు ఒకే టైంకి అన్ని రకాల పనులను చేయాల్సి వస్తుంది. ఒత్తిడి ఉన్నా ఇబ్బందులు ఉన్నా మల్టీ టాస్కింగ్ తప్పకపోవచ్చు. అందుకే ఈరోజు మీకు శ్రమ మరియు కష్టం ఎక్కువగా ఉంటాయి. అయితే కష్టపడ్డ దానికి తగిన ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నష్టాలు లేకపోయినా శ్రమతో కూడుకున్న వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎదుటివారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు. బాధ్యతలు కొంచెం బరువుగా మారుతాయి. ఈ శుక్రవారం రోజు కన్యా రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి. ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. నక్షత్రం మఖా నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 7:35 నుండి 8:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 1:50 నుండి 2:30 వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాహాలకు, గృహప్రవేశాలకు, వాహన కొనుగోళ్లకు, అగ్రిమెంట్లకు, వ్యాపార చర్చలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఒక పీచు తీయని కొబ్బరికాయను 3 ఆకులు 2 వక్కలు పెట్టి దక్షిణ తాంబూలంగా ఒక ముత్తైదువుకు ఇవ్వండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు మఖా నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే పితృదేవతలను యథాశక్తిగా ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా పితృదేవతలు వరాల వర్షం కురిపిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయండి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందండి. ఈ శుక్రవారం రోజు ఓం వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.